కర్ణుడిని ఎవ్వరు దానం అడిగినా వెనకాడడు. అలాగే ధర్మరాజు కూడా దానం చెయ్యడానికి వెనకాడడు. కానీ కర్ణుడినే దానవీర కర్ణ అని ఎందుకంటారో తెలుసా? ఇదే విషయం అర్జునుడు ఒక రోజు కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ త్వరలోనే తెలుసుకుంటావు అర్జున అని చెప్పి ఒక భయంకరమైన తుఫానుని సృష్టిస్తాడు. మరుసటి రోజు కృష్ణుడు కొంతమంది బ్రాహ్మణులను ధర్మరాజు దగ్గరకు పంపిస్తాడు. ఆ బ్రాహ్మణులు ధర్మరాజా, హోమం కోసం మాకు 100 కేజీల పొడి చందనపు చెక్క కావాలి అని అడుగుతారు. వెంటనే ధర్మరాజు తన సైనికులతో రాజ్యమంతా వెతికిస్తాడు. కానీ తుఫాను వర్షం కారణంగా ఎక్కడ చూసినా తడి చెక్కలే, పొడి చెక్కలు కనిపించవు. దాంతో ధర్మరాజు పొడి చెక్క దొరకడం అసాధ్యమని చెప్పి బ్రాహ్మణులను పంపించేస్తాడు. ఆ బ్రాహ్మణులు కర్ణుడి దగ్గరకు వెళ్లి హోమం కోసం పొడి చందనపు చెక్కలు కావాలి అని అడుగుతారు. కర్ణుడు మౌనంగా నిలబడి బాగా ఆలోచించి నేరుగా వెళ్లి తన భవంతిలో ఉన్న అన్ని కిటికీలను తలుపులను విరగగొట్టి ఆ పొడి చందనపు చెక్క మొత్తాన్ని ఆ బ్రాహ్మణులకు అప్పగిస్తాడు. ఈ విధంగా కృష్ణుడు అర్జునుడికి అర్థమయ్యేటట్టు చెప్తాడు. దానం ఇవ్వటం ధర్మం కాబట్టి ధర్మరాజు ఇస్తాడు. కానీ కర్ణుడికి దానం చెయ్యడం స్వభావం. అందుకే కర్ణుడిని దానవీర కర్ణ అని అంటారు. ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.